వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. ఇప్పుడు షాద్ నగర్ టౌను అండ్ మున్సిపాలిటీకి దగ్గరలో ఒక మంచి ప్రాజెక్ట్ అయితే వచ్చింది. అండ్ మనం వెళ్ళే దారిలో కూడా ఇప్పుడు చూడండి, మొత్తం షాద్ నగర్ టౌన్ అనేది కనిపిస్తుంది అనమాట మనం వెళ్ళే ప్రాజెక్ట్ రూట్లో. సో ఈ రూట్లో కొంచెం ముందుకెళ్ళగానే మనకి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ జర్నీలో మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుంది. అండ్ షాద్ నగర్ మున్సిపాలిటీకి టౌన్కి లిమిట్స్కి చాలా దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనం వెళ్ళే దారిలో కూడా చాలా మనకు ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. అండ్ వెళ్ళే దారిలో ఇట్లా విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు. సో లొకేషన్ వచ్చేసి ఇది మనకి బీటీ వచ్చి 40 ఉంది. అండ్ టోటల్ రోడ్ వచ్చి 66 ఫీట్ గవర్నమెంట్ రోడ్ ఉందన్నమాట. అండ్ ఇది టోటల్గా వచ్చేసి మనకి 11 ఎకర్స్ ప్రాజెక్ట్. అన్నీ కూడా మనకి సీసీ రోడ్సే ఉంటాయి. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, సీసీ రోడ్స్, వాటర్ కనెక్షన్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రెవెన్యూ ప్లాంటేషను, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ప్లాట్కి వచ్చి 7 లక్షలు కడితే సరిపోతుంది. మిగతా 70% వరకు కూడా మీరు లోన్తో అయితే ఈ ప్లాట్ అనేది కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే 70% వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన సైట్కి బ్యాక్ సైడ్లో కూడా మొత్తం హౌసెస్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ చాలామంది విలేజ్ ఉంటుంది, ఆ హౌసెస్ ఉన్నాయి సైట్కి బ్యాక్ సైడ్లో. మన ఫ్రంట్ రోడ్ వచ్చి 60+ ఫీట్ ఉన్న రోడ్డుకి మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. దీంట్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి వెంచర్ అనేది మొత్తం కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నారు. సో మెయింటెనెన్స్ కానీ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. సో డెవలప్మెంట్స్ కూడా చాలా స్పీడ్గా నడుస్తున్నాయి అన్నమాట వర్క్ అనేది. అండ్ మినిమం ప్లాట్ సైజ్ కూడా మనం ఎవరైనా కొనుక్కునే విధంగా 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ప్లాట్ సైజ్ అనేది అందుబాటులో ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఒక 7 lakhs మీరు ప్లాట్ కట్టేస్తే మిగతా మొత్తం లోన్ ఎలిజిబుల్ ఉంటే కనుక మొత్తం లోన్ తీసుకొని మీరు ఈఎంఐ లాగా పే చేసుకుంటే ప్లాట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇంత మంచి లొకేషను టౌన్కి దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ దాటి జస్ట్ ఒక 10 మినిట్స్ జర్నీ వెళ్తే రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ కూడా చేశారనమాట. రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ప్లానింగ్ ఉందో ప్లానింగ్ మార్కింగ్ చేశారు. అండ్ ఈ రోడ్ అనేది మన రీజనల్ రింగ్ రోడ్డు అండ్ చాలా విలేజ్కి ఇట్లా కనెక్టింగ్ రోడ్ అనమాట. మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే RRRకి ఇన్సైడ్లో ఉంటుంది. అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో 5 to 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. షాద్ నగర్ బస్ స్టాండ్ కూడా ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. షాద్ నగర్ మున్సిపాలిటీ జస్ట్ హౌసెస్కి రీచ్ అవ్వడం మీద ఒక 5 మినిట్సే పడుతుంది అనమాట ప్రాజెక్ట్ దగ్గర నుంచి. సరౌండింగ్ చూసుకుంటే ఎన్ఆర్ఎస్సి కానీ, షాద్ నగర్ రైల్వే స్టేషను, అలాగే మనకి నేషనల్ హైవే, బెంగళూరు హైవే కానీ అన్నీ కూడా మనం 10 to 15 మినిట్స్లోపు రీచ్ అవ్వచ్చు. మన ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 35 మినిట్స్లోపు రీచ్ అవ్వచ్చు అనమాట. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 30 మినిట్స్లోపు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే రీచ్ అవ్వచ్చు. సో అన్ని రకాల ఫేసింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ బుకింగ్స్ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ మెయిన్ మనకి రోడ్ యాక్సెస్ కానీ, కనెక్టివిటీ కానీ, ఫ్రంట్ 60 ఫీట్ రోడ్ ఉండడం వల్ల ఈజీగా ప్రాజెక్ట్కి రీచ్ అవ్వచ్చు. షాద్ నగర్ టౌన్ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్ లోపు ఇక్కడికి ఎండ్లో ఏదైతే మనకి మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీ పరిధి నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్ లోపు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అనేది మనం రీచ్ అవ్వచ్చు. అందులోని ఎవరైనా కొనుక్కునే విధంగా ఉంటుంది. లోన్ ఎలిజిబుల్ ఉండి చాలు 7 లక్షలు కట్టి ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. మనకి ఇల్లు ఆనుకునే ప్రాజెక్ట్ ఉంటుంది, బ్యాక్ సైడ్లో ఇల్లు ఉంటే ఫ్రంట్ వచ్చి ప్రాజెక్ట్ ఉంటుంది. సో అన్ని రకాల ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి పార్క్స్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్, అన్ని డెవలప్మెంట్స్ కూడా చాలా స్పీడ్గా వర్క్ అనేది నడుస్తుంది అనమాట. మన 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇస్తున్నారు అనమాట. ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు. అండ్ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలా మా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్